దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనములు. కృపా ఛానల్ యాజమాన్య వారికి నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో యేసు ప్రభుల వారి గురించిన వాక్యములు మనము ధ్యానించుకోబోతున్నాము. దేవుని యొక్క వాక్యము 119వ కీర్తన 93వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూనూ వాటిని మరువను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో చూసినట్లయితే దేవుని యొక్క ఉపదేశం వలన మనం బ్రతికే అవకాశం ఉన్నది. దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండనని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క టీవీని వీక్షిస్తున్న మీకు నేను యేసు ప్రభుల వారి గురించి, ఆయన యొక్క వాక్యముల గురించి, ఆయన్ని నమ్ముకుంటే, ఆయన్ని విశ్వసిస్తే, ఆయన్ని వెంబడిస్తే ఎలాంటి దీవెనలు ఉంటాయో మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను దగ్గర 1988-89 సంవత్సరంలో దాదాపుగా 25-26 సంవత్సరాల క్రితం నేను సజీవుడైన యేసు ప్రభుల వారిని నా రక్షకుడిగా అంగీకరించిన. అది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను ఎంతగానో దేవుడు తను బలపరుస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. నీ ఉపదేశం వలన, దేవుని యొక్క సన్నిధానంలో యేసు ప్రభుల వారి యొక్క ఉపదేశము నన్ను బ్రతికించింది. నేను అనేక సార్లు నా జీవితంలో విసిగి వేసారిపోయాను. అనేక సార్లు నా జీవితంలో నేను బాగుపడే రోజులు వస్తాయా, అనేక సార్లు నా జీవితంలో నేను ఆనందపడే రోజులు వస్తాయా, అనేక సార్లు నేను ఈ దరిద్ర స్థితిలో నుంచి బయటపడతానా లేదా అని నేను అనుకునేవాడిని. ప్రియమైన వాళ్ళు అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకో అని అన్నప్పుడు నేను అనేవాడిని, అసలు దేవుడే లేడు అని అంటే నన్ను యేసు ప్రభువుని నమ్ముకోమని మీరు ఎందుకు అంటున్నారు? అసలు దేవుడే లేడు, దేవుడే ఉన్నట్టయితే ఈ బాధలేంటి అని అన్నప్పుడు నాకు ప్రియమైన వాళ్ళరా, ఒక సహోదరి ద్వారా యేసు ప్రభువుని నమ్ముకో, మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ బాధలు పోతాయి అని ఒకరు, ఇంకో సహోదరుడు ద్వారా యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ బాధలు పోతాయి అని అన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు నన్ను ఆలోచనలో పడేసినాయి కానీ నేను అంత తొందరగా బెండ్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉంటేనే నేను ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతానని నాకు ఇంతకాలం అర్థమైంది. ఆ దినాన్ని నేను దేవుని మందిరానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుడు నన్ను ఆకర్షించినాడు, దేవుడు నన్ను బలపరిచినాడు, దేవుడు నన్ను పిలిచినాడు, దేవుడు తను ఏర్పాటు చేసుకున్నాడు. దరిద్ర స్థితిలో లేకుండా, ఇబ్బందులు పడకుండా, దుఃఖంలో ఉండకుండా దేవుడు నన్ను దీవించాలని, దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆయన నన్ను ఆకర్షించినాడు. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే నన్ను ఆకర్షించిండో నేను యొక్క పెంతెకోస్తు మందిరానికి, ఖమ్మంలో మరి నేను పెంతెకోస్తు మందిరానికి నేను వెళ్ళినప్పుడు, ఆ యొక్క పెంతెకోస్తు మందిరంలో వెళ్ళగానే దైవజనుడు ఎంపీ జాన్ గారు చెబుతా ఉన్నారు, ఆదియందు దేవుని యొక్క వాక్యం గురించి చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఏమనంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. నేనైతే ఎన్నో పుస్తకాలు చదివేవాడిని, నేను బీకాం బీఈడి చేసిన, ఎన్నో పుస్తకాలు చదివేవాడిని. అంతకుముందు నేను కమ్యూనిస్టుగా ఉండి అనేకమైన పూజలు పునస్కారాలు చేస్తున్నా, నా బాధలు పోలేదని హేతువాదిగా మారి దేవుడు లేడంట మొదలుపెట్టినా, నేను ఎప్పుడైతే ఒకనొక సందర్భంలో ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఎదురాయి తగిలినప్పుడు మనం ఏమంటాం? అమ్మా అని అంటాం, లేకపోతే దేవా అని అంటాం. అలాగనే నాకు ఒక సమస్య వచ్చినప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాను. దేవుని మందిరానికి వెళితే ఏమైంది? ఆ వెళ్ళిన రోజు అంటున్నాడు, ఆ దేవుడు భూమి ఆకాశములను, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చెప్తున్నప్పుడు ఈ మాట నాకు ఎంతో మంచిగా అనిపించింది. ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరున్నారంటే దేవాది దేవుడు, మరి మన యేసు ప్రభుల వారు ఉంటున్నట్టుగా దైవజనుడు చెబుతున్నప్పుడు నేను ఆలోచనలో పడ్డా. ఆ రోజు ఆరాధన గాని, ఆ రోజు వాక్యం గాని, అనేక మంది సాక్ష్యాలు చెబుతుంటే నాకు ఎంతో ఉల్లాసం అనిపించింది. నేను వెళ్ళినప్పుడు నాకు పీస్ ఆఫ్ మైండ్, నాకు శాంతి, సమాధానం ఆ మొదటి రోజే దొరికినట్టుగా నేను గమనించినాను. ప్రియమైన వారలారా, ఎందుకో తెలుసా? దేవుని ఉపదేశము నన్ను బ్రతికించింది. దేవుని ఉపదేశము నన్ను ప్రభు సన్నిధికి నడిపించింది. దేవుని ఉపదేశము నా యొక్క బలహీనతలు పోయేటట్టు చేసింది. దేవుని ఉపదేశము నా శోధన పోయేటట్టు చేసింది. దేవుని యొక్క ఉపదేశము నన్ను గొప్పని చేయటానికి ప్రారంభమైంది. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, నీ ఉపదేశం వలన నీవు నన్ను
బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరవను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని యొక్క మేలులు పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని, అనేక మంది అవసరం తీరిన తర్వాత, అక్కర్లు తీరిన తర్వాత, బాధలు పోయిన తర్వాత మళ్ళీ దేవుని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. నేనైతే మాత్రం ఆయన ఎన్నటికి కూడా వదిలిపెట్టలేదు. కష్టాలు వచ్చిన, నష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, నా బంధువులను త్రోసివేసిన, నా స్నేహితులను నిందించిన, మా యొక్క బంధువులైతే అన్నారు, నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నావు, నువ్వెవరు, ఈ మన దేవుడు కాదు, వేరే దేవుడు నువ్వు నమ్ముకున్నావు కాబట్టి మా ఇళ్ళకే రావద్దు అని నన్ను హెలివేసినట్టు చేసినా సరే నేనైతే దేవుని వైపే చూసి నడుచుకున్నాను. ప్రియమైన వారలారా, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినావయ్యా, సిలువ వేయబడినావయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో చూసినట్లయితే, దేవుని ఎప్పుడైతే నమ్ముకున్నాను, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నానో, రోజు రోజుకి క్రమేణా, ప్రియమైన వారలారా, ఒక రోగి రోగం పోవాలంటే టాబ్లెట్లు వేస్తూ ఉన్నప్పుడు, ఇంజక్షన్ వేస్తా ఉంటే ఆ రోగం ఎట్లా పోతా ఉందో, నేను యేసుప్రభువు నమ్ముకొని ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మాటలు చాలా శ్రద్ధగా వినేవాడిని. ఎందుకో తెలుసా? 119వ కీర్తనలోనే 119వ కీర్తనలోనే ప్రియమైన వారలారా 18వ వచనములోను దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతున్నదంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో గొప్ప సంగతులు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ఈ యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు నీకు తెలియబడాలంటే, ఈ ఆశ్చర్యకరమైన సంగతులు నీకు అర్థం కావాలంటే, ఈ ఆశ్చర్యకరమైన సంగతులు నువ్వు పొందుకోవాలంటే, మనం నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు, ప్రియమైన వారలారా, దేవుని యొక్క లేఖనం రాయబడుతున్నది యోబు గ్రంథములో 36వ అధ్యాయములో 7వ వచనములో దేవుని యొక్క లేఖనము ఏమని రాయబడుతున్నదంటే, దయచేసి ప్రియమైన వారలారా దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, నీతిమంతులను ఆయన చూడకపోడు. హల్లెలూయా. నువ్వు నీతిగా ఉన్నట్లయితే ఆయన నిన్ను చూసి చూడనట్టుగా ఉండే దేవుడు కాదు. నువ్వు నీతిగా ఉన్నట్లయితే ఆయన నిన్ను విడవడు. 35న దేవుని యొక్క లేఖనం నీతిమంతుల గురించి అనేకమైన విలువైన మాటలు, బంగారపు మాటలు దేవుని యొక్క వాక్యములో నుంచి మనం గమనించగలం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధానములు చూసినట్లయితే ఆయన నీతిమంతులను, యథార్థతగా ఉన్న వారిని ఎంత మాత్రం కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. 18వ కీర్తనలో దేవుని యొక్క లేఖనాలు రాయబడుతున్నది. 18వ కీర్తన 30వ వచనములో దేవుని యొక్క లేఖనం ఏమని రాయబడుతున్నదంటే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తను శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడము. హల్లెలూయా. ఎవరైతే ఆయన శరణుజొచ్చుతున్నారో, ఎవరైతే ఆయన పాదాల దగ్గరకు వస్తున్నారో, ఎవరైతే ఆయన సన్నిధికి వస్తున్నారో, ఎవరైతే ఆయన వైపు కనిపెట్టుకొని చూస్తున్నారో, ఎవరైతే ఆయన బలాన్ని పొందాలని, ఎవరైతే ఆయన దీవెనలు పొందాలని నువ్వు కనిపెట్టుకునే విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేసే అవకాశం ఉన్నది. ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నా నీ జీవితంలో కూడా వాళ్ళు అలా చెప్పారని, వీళ్ళు ఎలా చెప్పారని, ఇగో ఈ యొక్క టీవీలో కూడా ఈ దైవజనుడు ఇలా చెబుతున్నాడని నువ్వేమి పరేషాన్ అవ్వద్దు. దేవుని మందిరానికి రా, దేవుని ఉపదేశాన్ని విను, దేవుని మాటలు విను, నువ్వు బలం పొందు. దేవుని మాటలు విను, నువ్వు దీవెన పొందు. దేవుని మాటలు విను, నీ శాపం, నీ దోషం, నీ బాధ, నీ రోగము, నీ యొక్క పాపాలన్నీ కూడా దేవుడు పరిష్కరించగలడు. ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుని యొక్క లేఖనము రాయబడుతూ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో దేవుని యొక్క లేఖనము, ప్రియమైన వారలారా 4వ వచనములో దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన వారలారా 32 ద్వితీయోపదేశ కాండము 32 మరి 4వ వచనములో దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన వారలారా ఆ యొక్క లేఖనాన్ని మనము ఈ సమయంలో చదువుకుందాం. 4వ వచనములో ఏమనంటాడంటే, ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము,
ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్మకనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. హల్లెలూయా. తన బిడ్డలు ఎంత మాత్రం కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఆశీర్వదించడానికి ఆయన అంటాడు, నీ కొరకే నా హస్తములు చాపుచున్నాను, నీ కొరకే నా ఆశీర్వాదాలు, నీ కొరకే నా దీవెనలు. దేవుని యొక్క సన్నిధానంలో పరలోకము నుండి భూలోకానికి ఆయన ఏమై ఉన్నాడంటే రాజాది రాయినప్పటికీ మన కొరకు ఈ భూలోకానికి ఆయన ఎంతో దీనుడుగాను, ఆయన ఎంతో ప్రియమైన వారలారా నిన్ను నన్ను ప్రేమించి నీ పాపములు నా పాపములన్నిటిని కూడా పరిష్కరించి కడిగి వేసి ఈ లోకములో మనము క్షేమంగాను, మరి ఈ లోకములో ఆశీర్వాదకరంగాను, ఈ లోకములో దేవుని యొక్క కృపను పొందుకొని నడవాలని దేవుని ఉద్దేశించి మనల్ని ఎంతగానో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుని యొక్క లేఖనము చాలా స్పష్టమైనది. ఏమనగా యెహోవా మాటలు పవిత్రమైనవి. ఆ పవిత్రమైన మాటలు పవిత్ర మనస్సు కలిగి, ఆ పవిత్రమైన మాటలు విశ్వాసంతో, ఆ పవిత్రమైన మాటలు నమ్మకంతో, ఆ పవిత్రమైన మాటలు నీ జీవితంలో అన్వయించుకునే విధంగా నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నువ్వు అనేక సార్లు అనుకున్నావు, నేను అనేక సార్లు చనిపోతేనే బాగుండు అనుకున్నావు. ఒకవేళ చనిపోవటం అంటూ జరిగితే ప్రియమైన వారలారా ఈ లోకంలో ఎవరు మిగలరు. మనల్ని చనిపోవద్దని ఆయనే మన కొరకు చనిపోయి మనల్ని బ్రతికించినాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా యేసు ప్రభువు గొప్ప కార్యాలు చేయగలడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. మీ జీవితాల్లో కూడా నమ్మకమైన కార్యాలు చేయగలడు. ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు కొదవలేదని దేవుని యొక్క లేఖనం రాయబడుతుంది. ఆయన కొరకు ఎవరైనా ఎదురు చూసినట్లయితే వారు నూతన బలం పొందుతారని, వారి కొరకు మరి దేవుడు గొప్ప కార్యాలు దాచి ఉన్నవి అవి పొందుకోవాలంటే నీవు కూడా దానికి సిద్ధపడ్డట్లయితే, నువ్వు కూడా ఆ మాటలు విశ్వాసం కలిగజేస్తా ఉంటే, యేసయ్య మాటలు నీ నమ్మకం కలిగజేస్తా ఉంటే నువ్వు ఇప్పుడే యేసుప్రభువు నమ్ముకో. యేసుప్రభువు నమ్ముకొని యేసయ్య నువ్వు తప్ప దేవుడు నాకు ఇంకెవరు లేరు, నువ్వే రక్షకుడివి, నువ్వే దేవుడివి, నువ్వే నా బాధలు నా వేదన నా రోదన తీసివేయగలిగిన దేవుడు అని గనుక నువ్వు నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, నీ జీవితంలో అత్యధికారాలు చేస్తాడు. ప్రియమైన వారలారా అనేకమైన రోగాల నుంచి, అనేకమైన శోధనల నుంచి, అనేకమైన చిక్కుల నుంచి, అనేకమైన ఇబ్బందుల నుంచి ఆయన నీకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి దయచేసి ప్రియమైన వారలారా దేవుడు ఎంతో గొప్ప దేవుడు, దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు, దేవుడు ఎంతో నమ్మకమైన వాడు. కాబట్టి ప్రియమైన వారలారా ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన వారలారా దేవుని యొక్క మాటలు చాలా బలమైన మాటలు. దేవుని మాటలు నీకు కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంటాయి. దేవుని మాటలు నీకు నెమ్మదిస్తాయి. దేవుని మాటలు నీకు ఓదార్పిస్తాయి. దేవుడు నిన్నెంతగానో ఆదరించేవాడు, దేవుడు నిన్నెంతగానో బలపరిచేవాడు. ప్రియమైన వారలారా ఎందుకు నీకు ఎట్లా తెలుసానంటే నా వ్యక్తిగత జీవితంలో నేను యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత నన్ను ఎంతగానో దీవించును, యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత నాకు ఎంతగానో సమాధానం ఇచ్చాడు. యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయన అంటాడు కదా, దేవుని యొక్క లేఖనం రాయబడుతున్నది, నువ్వు తలగా ఉంటావు గాని తోకగా ఉండవని అంటాడు. ప్రియమైన వారలారా దేవుడు ఆ యొక్క వాగ్దానాలు, ఆ యొక్క వాక్యాలు, ఆ యొక్క ఉపదేశం అంతా కూడా నా జీవితంలో నెరవేర్చును. ఒకవేళ నీకు కూడా కావాలని అనుకుంటున్నావా, ఒకవేళ నీ జీవితంలో కూడా సమాధానం కావాలనుకుంటున్నావా, ఒకవేళ నీ దుఃఖం కూడా తీసివేయబడాలనుకుంటున్నావా, ఒకవేళ నీ రోగం తీసివేయబడాలనుకుంటున్నావా, నేడే యేసు ప్రభువును నమ్ముకో. నేడు యేసు ప్రభువును నమ్ముకొని దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మకం ఉంచు. దేవుడు గొప్ప కార్యాలు నీ కొరకు చేయగలడు. ప్రియమైన వారలారా నేను కాపు కులమునకు చెందిన వాడిని అయినప్పటికీ నేను ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకున్నానో నేను మొదటే కులాన్ని గురించి పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు కూడా నేను ఎప్పుడైతే సమాజంలో అనేక మందితో సహవాసం చేస్తూ ఉన్నప్పటికీ ప్రియమైన వారలారా ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకున్నానో కులం లేదు, మతం లేదు, ఇది మార్గం మాత్రమే గాని మతం కాదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనము ప్రియమైన వారలారా చాలా స్పష్టంగా రాయబడుతున్న మాట ఏంటంటే మరి సామెతల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో కూడా దేవుని యొక్క లేఖనము ప్రియమైన వారలారా మన కొరకు రాయబడుతున్న మాటలు మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో దేవుని మాటలన్నీ పుటం వేయబడినట్టువే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. హల్లెలూయా. ప్రియమైన వారలారా ఈ బైబిల్ గ్రంథ వాక్యాలు ఇదేదో పుక్కిటి పురాణం లాంటిది కాదు. ఈ బైబిల్ గ్రంథాలు ఏదో ఏదో ప్రియమైన వారలారా శాస్త్రవేత్తలు రాసిన గ్రంథం కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మరి దగ్గర దగ్గర 1600 సంవత్సరాలు రచించబడి దేవుని మాటలు పుటమ వేయబడినవి. దేవుని మాటలు ప్రియమైన వారలారా 7 సార్లు కడిగి ఊదియండి అంత పవిత్రములను కూడా దేవుని యొక్క లేఖనము రాయబడుతున్నది. కాబట్టి ఈ యొక్క సామెతలు 30వ అధ్యాయము 5వ వచనములో దేవుని మాటలు అన్నీ అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది. ఏ మనుషులు ఏదో తెలివి లేని వాళ్ళు రాసింది కాదు. ప్రియమైన వారలారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కనుకనే
మరి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వారు కూడా ఒక్కరే రాశారా అన్నట్టుగా ఉంటది. ఒక లాంగ్వేజ్ అయినా అనిపిస్తుంది, ఒక నడిపింపేనా అనిపిస్తుంది. ఒక్కళ్ళే రాశారా, రేయి మొగలు కూర్చొని ఒక్కళ్ళే రాశారా అన్నట్టున్నది. కారణం ఏంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయా భక్తులను, ఆయా ప్రవక్తలను వాడుకొని రాసినప్పటికీ దేవాతి దేవుడే రాయించాడు గనుక ఒక్కళ్ళే రాసినటువంటిది గనుక ఈ వాక్యాలన్నింటిని కూడా ప్రియమైన వారులారా దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క బంగారాన్ని, ఈ యొక్క వెండిని ఏ విధంగా అక్కడక్కడ తీసుకొచ్చి దాన్ని కడిగి దాన్ని మరి ఎంతగానో శుభ్రంగా మైకలిపోయేంత వరకు కడిగి దాన్ని ఎంతగా కరగదీసి చివరిగా బంగారము ఎలా తీస్తారో అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా బంగారము. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. ఎండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రియమైన వారులారా దేవుని యొక్క సన్నిధానంలో చూసినట్లయితే యెహోవా మాటలు పవిత్రమైనవి. యెహోవా మాటలు ఎంతో వెండి అంత పవిత్రములని, దేవుని యొక్క మాటలు ఎంతో బలమైన మాటలని, దేవుని మాటలు నీ జీవితాల్లో అనేకమైన అద్భుతాలు జరిగిస్తుందని, దేవుని యొక్క ఉపదేశం నిన్ను బ్రతికిస్తుందని, దేవుని ఉపదేశం నీకు మేలులతో నింపుతుందని, దేవుని యొక్క ఉపదేశము నిన్ను బలపరుస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రియమైన వారులారా ఈ సమయంలో దేవుని మాటల్లో వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని యందు నమ్మకం ఉంచినట్టయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్టయితే మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. నా జీవితంలో అనేక విషయాలు ఒకటని రెండని చెప్పలేము, ఎన్నని చెప్పడానికి వీల్లేదు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంత సమయం చెప్పినా కూడా తక్కువే. ఎందుకు తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వంతర్యామి అయిన దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఇచ్చినట్టయితే ఆయన నీకు ఏ మేలు కొదవ లేకుండా సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు. ప్రియమైన వారులారా మా జీవితంలో మా దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలు సాక్ష్య రూపకంగా పంచుకుంటే దేవుని చిత్తం అయితే మరొకసారి అలాంటి అవకాశం వస్తే చేద్దాము. గాని ప్రియమైన వారులారా నా దేవుడిని అయితే నేను నమ్ముకున్నది మొదలుకొని ఆయన ఉపదేశం వల్లనే నన్ను బ్రతికించాడు. తన దాసుల ద్వారా మాట్లాడుతున్న మాటలు, తన యొక్క భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా హృదయం తెరవబడింది. ఎప్పుడైతే నా హృదయం తెరవబడదో ఆయన మాటలు నా హృదయంలోకి వచ్చినాయి. భూమిలో విత్తనాలు ఎత్తి ఎట్లా మొలకెత్తుతున్నాయో ఆయన మాటలు నా హృదయంలోకి వచ్చినప్పుడు నాలో అవి మొలకెత్తినాయి. అవి మొలకెత్తినప్పుడు నాలో ఉన్న దుర్మార్గత పక్కన పెట్టాను, నాలో ఉన్న పాపాన్ని పక్కన పెట్టాను, నాలో ఉన్న కోపాన్ని పక్కన పెట్టాను, నాలో ఉన్న సమస్తాన్ని పక్కన పెట్టి ప్రభువు కొరకు. అందుకోసమే పౌలు భక్తుడు అంటాడు కదా, ఆయన కొరకు నేను సమస్తాన్ని లోకాన్నంతటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. ప్రియమైన వారులారా మేము కూడా ఆ విధంగా, నేను కూడా ఆ విధంగా ఉండడం వల్ల ప్రియమైన వారులారా దేవుడు నన్ను దీవించును. గాని ప్రియమైన వారులారా రాగానే ఎవరు పరిశుద్ధులు గారు, రాగానే ఎవరు నీతిమంతులు గారు, రాగానే ఎవరు యథార్థపరులు గారు. నువ్వు వస్తా ఉండు ప్రియమైన వారులారా. నువ్వు దేవుని మందిరానికి వస్తుంటే నీకు అనేకమైన ఆటంకాలు కలుగుతాయి. నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే అనేకమైన ఆటంకాలు కలుగుతాయి. అన్ని ఆటంకాల్లో కూడా నువ్వు యేసు ప్రభువును నమ్మినట్లయితే ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే గురు వైపుకే నువ్వు చూసి నడుస్తున్నట్లయితే దేవుడు నీ అట్లా అద్భుతాలు జరిగిస్తాడు. నీ కుటుంబం పట్ల ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. నీకే రోగం ఉన్నా సరే, నీకే రుగ్మత ఉన్నా సరే. నన్ను అన్నాడు మొన్న బాగా జలుబు చేస్తుంది ఏంటి, ఒక నెల రోజుల్లాగా నాకు జలుబు పట్టలేదు అని అంటే, సార్ మీరు ఏం చేస్తారు, దేవుని వాక్యం బాగా చెబుతారా, బాగా గద్దించి చెబుతారా అంటే అవునన్నాను. అంటే ఆయన అన్నాడు నీ గొంతు అరిగిపోయింది అన్నాడు. అయితే నా గొంతు అరిగిపోలేదు. ఎందుకు తెలుసా? దేవుని గురించి ఎంత చెబితే అంత ఇంకా స్టాండర్డ్ అయితే గానీ నా గొంతు అరిగిపోదని నేను ఎందుకో తెలుసా? దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన గురించి చెప్పడం మొదలు పెడితే ఇంకా శక్తి వస్తుంది గాని, ఇంకా బలమే వస్తుంది గాని, ఇంకా ఉజ్జీవం వస్తుంది గాని ప్రియమైన వారులారా ఎంత మాత్రం కూడా బలహీనంగా దినదినం దేవుడు లేడి పిల్లలాగా గంతులు వేసే అనుభవాన్ని ఇస్తాడు. ఎందుకంటే నేను చేసేది వరంగల్లో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్నాను. ప్రియమైన వారులారా జీసస్ గ్రేస్
చర్చి ద్వారా జరుగుతున్న పరిచర్య ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చినారు. అనేక మంది హిందువులు రక్షణలోకి వచ్చినారు. అనేక మంది వ్యతిరేకించేవారు నన్ను దేవుని యొక్క సేవకుడని మా ద్వారా ప్రార్థన చేసుకుని మేలులు పొందినారు. మీకు కూడా మేలులు పొందాలనుకుంటే ప్రేమైన వారులరా మా యొక్క నెంబర్లను సంప్రదించండి, మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి, మాకు ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ సమయంలో ప్రభువా దేవా నాయన, ఈ కృపా ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నాయన మా తోటి వారు నాయన, ఎంతమంది అయితే నాయన దేవుని బిడ్డలు, ఎంతమంది అయితే ఈ యొక్క టీవీని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, వారి కుటుంబాల్లో ఎలాంటి బాధలు ఉన్నాయో, వారి కుటుంబాల్లో నాయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, వారి కుటుంబాల్లో ఎలాంటి దుఃఖం ఉన్నదో నాయన, వాటన్నిటిని పరిష్కరించగలిగిన దేవుడు. అది కేవలం నాయన నీ మాటలే ఓదార్పునిస్తాయి. కేవలం నీ ఉపదేశం వారికి బలం ఇస్తుంది. నీ ఉపదేశం వారిని బలపరుస్తుంది. నీ ఉపదేశం వారికి సంతోషాన్ని ఇస్తుంది. నీ ఉపదేశం వల్లనే వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవా నీ మాటలు దేవా నాయన ఆ విధంగా విన్న ప్రతి ఒక్కరికి నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని కలగజేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి నాయన అయ్యా నాయన మీరే బలం కలగజేయండి. నీ దీవెన ఆశీర్వాదాలు దేవా నాయన ప్రతి ఒక్కరికి కలగజేసి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆ చిరునామా జీసస్ గ్రేస్ చర్చి మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 15-7-136/1 రఘునాథ కాలనీ, రామన్నపేట, వరంగల్ 2. సెల్ నెంబర్ 7386977463, అలాగే 9248559858. మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.